మీన్ వేర్ మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే యూ కెన్ ఇంటరాక్ట్ విత్ అడగండి. ఓకే, ఈరోజు చెప్పాలని చాలా ఉన్నాయి. ఇంకొక 1 hour ఐ కెన్ టాక్ ఫర్ 1 hour, కానీ మీకు అంత టైం లేదు కాబట్టి, మన పండగ టైం కాబట్టి ఒకేసారి ఐ డోంట్ వాంట్ టు డంప్ ఎవ్రీథింగ్. కానీ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్న విషయం ఏంటంటే మన ప్రసిద్ధుల్లో మరి ఆల్మోస్ట్ మన ఊర్లో చదువుకునే పిల్లలు ఒక 300-400 మంది పిల్లలు, ఇంకొక 500-600 మంది పిల్లలు పక్క ఊర్లోకి వెళ్ళి బస్సులో వెళ్ళి సైకిల్ మీద వెళ్ళి చదువుకునే పిల్లలు, ఒక 1000 మంది పిల్లలు ఉన్నారు మనకి హై స్కూల్ పిల్లలు ఊర్లో. ఇక్కడున్న ఈ 15 మంది ఒక్కొక్కళ్ళు 100తో మల్టిప్లై చేస్తే అప్పుడు మన ఊర్లో పిల్లలు. సో నెక్స్ట్ మన సెషన్ ఎలా అరేంజ్ చేసుకుందాం అంటే సూర్యప్రసాద్ గారితో ఆయన రిక్వెస్ట్ చేసి మన హై స్కూల్ గ్రౌండ్లోనూ లేదంటే ఎక్కడో చోట మన గీతా మందిర్లోనూ ఎక్కడో చోట మీ అందరి సపోర్ట్తో మనం అలాంటి సెషన్ ఆర్గనైజ్ చేద్దాం. ఏది బయట ఎక్కడో ఆయన ఫుల్ ఫ్లెడ్జ్గా చెప్తారే వీడియోస్తోను ప్రాజెక్టర్తోను అదంతా మనం ఇక్కడ లోకల్గా అరేంజ్ చేద్దాం. సో ఫుల్ ఫ్లెడ్జ్గా. కానీ ఈ లోపల మీరు చేయాల్సిన పని ఏంటి? బేసిక్గా నేను ఇక్కడ ఉండి కూడా నేను ముందే చెప్పుకున్నాను మీకు ఏంటి, ఊరితో నాకు ఎక్కువ కనెక్షన్ లేకపోవడం వల్ల మేము చేసే మంచి పనులు బయట సమాజానికి ఇక్కడ మన ఊరికి అందించలేకపోతున్నాం. ఆ ప్రాబ్లం లేకుండా మన ఊరి పిల్లలు ఏం చేయాలి, చక్కటి మంచి అక్కడ ఉందా స్క్రీన్ మీద వారంటీర్ ప్రోగ్రామ్. మన ప్రసాద్ గారు కూడా ఒక నిమిషం అడుగుదాం సార్, మీ ప్రోగ్రామ్స్ కూడా 4 ఇంట్రడ్యూస్ చేస్తే. సో మనకి ఇక్కడ రెడీగానే వస్తాయి. సో లక్కీ దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఆయన ఏదైనా కొత్త ప్రోగ్రామ్ డిజైన్ చేశారంటే ఇమ్మీడియట్గా ఆయన వెనకాల పెద్ద వానర్ సేన అంటే వాలంటీర్ ప్రోగ్రాము ఆల్రెడీ కనెక్ట్ అయిపోయి జేఎన్టీయూలో ఆయన చదువుకున్నారు కాబట్టి ఇంజనీరింగ్, ఆ జేఎన్టీయూలో చదివే పిల్లలందరూ ఇప్పుడు ఆయన ఏదైనా కొత్త ప్లాన్ కొత్త ఆలోచన చేస్తే చాలు వెనక నుంచి వందల మంది పిల్లలందరూ మేమున్నాం అని సపోర్ట్కి వచ్చేస్తున్నారు. అందుకని ఏ ప్రోగ్రామ్ అయినా కాకినాడలో అద్భుతంగా ఈస్ట్ గోదావరి మొత్తం ఆయన పాపులర్ అయిపోయారు. వేల స్కూళ్ళల్లో లక్షల మంది పిల్లలకి ఆయన ఇలాంటి గొప్ప విషయాలని చెప్పే అవకాశం దొరుకుతాయి. అంత బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది. అందుకని మన పడాలా చారిటబుల్ ట్రస్ట్ ఇందా మీకు ఆల్రెడీ నేను స్టార్టింగ్లో కొంచెం చెప్పుకున్నాను మీకు కదా, దానికి ఆయన ఫౌండర్ చైర్మన్, ఆయన చేతులతో కట్టబడింది ఆ ట్రస్ట్. అయితే ఆ ట్రస్ట్ తరఫున కొన్ని ప్రోగ్రామ్స్ ఆయన డిజైన్ చేసి ఉన్నారు. ఆ ప్రోగ్రామ్స్ ఆయన అందిస్తున్నారు. ఒకసారి సూర్యప్రసాద్ గారు మనం ఎవరు అడుగుదామా, 4 ప్రోగ్రామ్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో నాకు బాగా నచ్చిన ప్రోగ్రామ్ రీసెంట్గా స్వేచ్ఛ అని ఎస్పెషల్లీ అమ్మాయిల కోసం. దాని డాక్యుమెంట్ ఆయన ఈమెయిల్ ఎప్పుడైతే పంపించారో ఆ చదువుతుంటే నాకు కళ్ళని నీళ్ళు వచ్చేసినాయి. సూర్యప్రసాద్ గారు ఎంత గొప్ప ప్రోగ్రామ్ డిజైన్ చేశారని. సో అది స్పెషల్లీ అమ్మాయి కోసం. ఆయన వెనకాల ఒక దీప్తి అని ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని టేక్ కేర్ చేస్తుంది ఈస్ట్ గోదావరి అంతా. కానీ నాకు మనసులో పెద్ద ప్రాబ్లం ఏంటంటే నాకు గోదావరి జిల్లాతో అని కాదు, మేమంతా ప్రపంచం చూసిన మనుషులు బ్రాడ్బ్యాండెడ్గా మేము ఎందుకు ఒక జిల్లాకి లిమిట్ అయిపోయి ఉండాలి. కానీ ఈస్ట్ గోదావరి జిల్లాలో రేపు పొద్దున్న మీరు ఏమైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు 23-24 తారీఖున క్రియా అని ఒక పెద్ద మెగా పిల్లల పండుగ జరుగుతుంది కాకినాడ జేఎన్టీలో. చూసే భాగ్యాన్ని దక్కించుకోండి, పార్టిసిపేషన్ చేయటం మన దేవుడు అడగండి. అక్కడ 100 రకాల డిఫరెంట్ కాంపిటీషన్ జరుగుతున్నాయి. సో మన ఊరి పిల్లలు ఏం చేయాలి, ఆ రోజున 23-24 తారీఖులు 2 రోజులు అక్కడికి వెళ్ళి ఒక రోజైనా వెళ్ళి కనీసం మీ పేరెంట్స్ని తీసుకున్నాం లేకపోతే మన పెద్ద సీనియర్స్ని తీసుకున్నాం. నేను వచ్చేవాడిని 23rd నాకేమో తాండపూడిలో క్లాస్ ఉంది. బట్ 24 నేను వెళ్తున్నా, నాకు కూడా వచ్చి పిల్లలు వచ్చేవాడిని తీసుకెళ్ళిపోతా, పొద్దున్న తీసుకుపోతా, సాయంకాలం తీసుకొచ్చేస్తా. ఓకే, కానీ అక్కడ జరుగుతున్నటువంటి సూర్యప్రసాద్ గారికి పిల్లల పండుగ ఎంత పెద్దది, ఎన్ని వేల మంది, 20,000-30,000 మంది పిల్లలు, ఎన్ని రకాల 100 రకాల కాంపిటీషన్. ఆ కాంపిటీషన్ అన్న చూడండి. అల్టిమేట్గా నాకు కావాల్సింది ఏంటంటే మన పశ్చిమ గోదావరి జిల్లా ఇయ్యాల నుంచి మొదలెట్టేసి వీళ్ళని తొందరలో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఆ స్థాయికి మనం కూడా మొదలెట్టి అయిపోతుంది కదా. అట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్ని ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్ మీరు కూడా సార్ సూర్యప్రసాద్ గారికి తెలుసుకుని అలాంటి మన జిల్లాకి పశ్చిమ గోదావరి జిల్లాకి ఎదిగో ఇప్పుడు దర్బాబు ఉన్నాడు, పెద్ద పార్టీ లీడర్, అంతా ఇంత కాదు, ఈజ్ హైలీ మోటివేటెడ్, యూ కెన్ రింగ్ లైక్ ఎనీథింగ్. ఆయన ఆల్రెడీ మీరు వస్తున్నారని 30 మంది పిల్లలు తీసుకొస్తా తిరిగాడు. కానీ అందరూ ఈరోజు ఫస్ట్ డేనే బట్టలు కొనుక్కోడానికి వెళ్ళారు, ఊర్లో పిల్లలు రాజమండ్రి వెళ్ళారు. అందుకని ఊర్లో పిల్లలు అది కాదు పైన మొత్తం 3 అంతస్తులు వేసిన సరిపోయేది కాదు మీకు. సో ఎనీవే దర్బాబు ఇలాంటి గుర్తుపెట్టుకుని చేయండి అందరూ యాక్గా. అయితే సాత్విక్ ఉన్నాడంటే ఇంకా ఆయన ఇలాంటి హీరో కాదు. వెనకాల లాస్ట్లో కూర్చున్నాడంటే ఇప్పుడు సాత్విక్ ఇలా చిటికేసాడు అనుకోండి ఊర్లో మొత్తం 300 మంది పిల్లలు గురువుని తిరుగుతారు అనమాట. క్రికెట్ మాస్టర్ క్రికెట్ ఆడుతున్నాం బాగా. సో విశ్వభారతిలో జరిపేది మనటి వరకు ఇప్పుడు అట్లా అందరూ బాగా ఉపయోగించుకోండి సార్. ఒకసారి ప్రోగ్రామ్స్ ఏమైనా వీలుంటే పర్వాలేదు, ఒక పావుగంట లేట్ అయినా పోయిందంటే